House, a complete family showroom, opposite Bank of Baroda, Station Road, जिला विकाराबाद, तांडूर। हमारे यहाँ हम अक़साम के शूज, चप्पल, सैंडल, स्कूल शूज वाजिबी दाम पर दस्तयाब हैं। मजीद तफसीलात के लिए इन नंबरात 9032506444 या 9160181478 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। टीपीसीसी तर्जुमान ज़हीर अख्तर ने आज महबूब नगर मुस्तखर के कांग्रेस पार्टी दफ्तर में मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि तेलंगाना हुकूमत ने साल 2024 और 25 का जो बजट असम्बली में पेश किया है वह आवाम की उम्मीदों के ऐन मुताबिक है, जबकि माजी में जो बजट पेश किया जाता था वो हकीकत से बहुत दूर होता था। ज़हीर अख्तर ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़यादत में कांग्रेस हुकूमत ने जो बजट पेश किया है उसमें किसानों को मदद पहुंचाने की गर्ज से काश्तकारी के लिए बड़ी मकदार में 72,659 करोड़ फंड मख्तस किया गया है और ये फंड किसानों के तई कांग्रेस की संजीदगी को जाहिर करता है। ज़हीर अख्तर ने कहा कि गुज़िश्ता 10 साल इख्तिदार पर रहने वाली BRS पार्टी किसानों के कर्ज माफी को टालमटोल करते हुए किसानों को धोखा दिया, लेकिन आज कांग्रेस हुकूमत चीफ मिनिस्टर रेवंत रेड्डी ने किसानों के 31,000 करोड़ रुपए का कर्ज माफ करते हुए किसानों के दिल जीतने का काम किया है, जिस पर हम सबको फख्र है। इसी तरह रैतू भरोसा के तहत 15,000 रुपए देने के लिए हुकूमत ने फैसला किया है, जबकि माजी की हुकूमत वेंचर और प्लॉटों और दौलतमंद अफराद को मनमानी के मुताबिक रैतू बंधु देते हुए बजट को नुकसान किया है। लेकिन इस बार आवामी हुकूमत में किसानों की ख्वाहिश के मुताबिक कितने एकड़ अराजी वाले किसानों को रैतू भरोसा दिया जाए उनके ख्यालात को सुना गया। इन पर असम्बली में बहस की जाएगी और फसल बीमा प्रीमियर भी हुकूमत ही अदा करेगी। किसानों को फसल बीमा प्रीमियर अदा करने की कोई ज़रूरत नहीं है। ज़हीर अख्तर ने कहा कि कांग्रेस का ये बजट हमें वाज़ेह करता है कि तेलंगाना हुकूमत आवाम की ऐन उमंगों के मुताबिक काम कर रही है। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపిస్తా ఉంది. ఒక రైతు బిడ్డగా తెలంగాణ రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం బడ్జెట్లో 72,659 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి రైతులను మోసం చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల యొక్క మనసులను రేవంత్ రెడ్డి గారు గెలుచుకున్నారు. పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు రైతుల యొక్క పక్షాన నిలబడడం పాలమూరు మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి గర్వ కారణంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైతు భరోసా 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వం వెంచర్లకు, ప్లాట్లకు, పనికిరాని గుట్టలకు, పుట్టలకు వేల కోట్ల రూపాయలు ఉండి ధనవంతులు లక్షల ఎకరాలు, వేల ఎకరాల కొన్నటువంటి భూములకు ఇష్టం వచ్చినట్లు రైతు బంధు ఇచ్చి బడ్జెట్ నష్టం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాప్రభుత్వంలో రైతులతోనే మీరు కోరుకుంటా ఉన్నారు, రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని కోరుకుంటున్నారు, ఏ విధంగా కోరుకుంటున్నారని చెప్పి
వారి మధ్యలోనే మంత్రులు వచ్చి వారి అభిప్రాయాలను తీసుకొని ఈరోజు రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలనేటటువంటి నిర్ణయం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం, తెలంగాణ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులు ఎక్కడ కూడా దుబారా కాకుండా ప్రజల సొమ్ము ప్రజలకే చెందే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అని చెప్పేసి ఈ బడ్జెట్ నిరూపిస్తుంది. అదే కాకుండా పంటల బీమాకు సంబంధించి బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టుకోబోతా ఉంది. పంటల బీమాకు ఎలాంటి బీమా ప్రీమియం రైతు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. పంటల బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. గతంలో వరి వేస్తే ఉరే అనేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం తీసుకుని పోతా ఉంది. వరి వేయద్దు, పంటలు మార్చేయండి అని చెప్పేసి గత ప్రభుత్వాలు రైతులకు చెప్పినాయి. కానీ ఈరోజు రైతులు వేసినటువంటి వరికి మేము 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మోసాలు చేసి, అదేవిధంగా రైతులను ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, సిసిఎల్ఏలు తిరిగి అలసిపోయినటువంటి పరిస్థితుల్లో, ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,79,143 దరఖాస్తులను ఇప్పటి వరకు పరిష్కరించింది. 1,79,143 దరఖాస్తులను పరిష్కరించడం జరిగింది. త్వరలోనే ఆ ధరణి సమస్యలన్నీ పరిష్కారం చేసి రైతులను ఆదుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం. చాలా మంది మాట్లాడారు, అసలు 6 గ్యారెంటీలు సాధ్యం కావు, రుణమాఫీ సాధ్యం కాదు అని చెప్పేసి మాట్లాడు. 6 గ్యారెంటీలో ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూనే ఉంది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తూనే ఉన్నాం. అదేవిధంగా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని ఏ విధంగా చేయాలని అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా పథకాన్ని కూడా పక్కడబందీగా రైతులకు ఉపయోగపడేటట్లు, దొరలకు, భూస్వాములకు, కోటీశ్వరులకు కాకుండా నిజమైనటువంటి రైతు భరోసా అందేటట్లు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడాలి. తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ సొంతంగా కట్టేటటువంటి ట్యాక్సుల రూపంలో ఇచ్చేటటువంటి డబ్బులు ద్వారా కానీ ఇవ్వకూడదు అనేటటువంటి ప్రభుత్వ లక్ష్యం. ఆ విధంగా ఈ రైతులకు సంబంధించినటువంటి కాకుండా ఈ మహాలక్ష్మి పథకంలో ఇంతవరకు 68 కోట్ల 60 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే 2,351 కోట్ల రూపాయలు ఈరోజు మహిళలకు మిగిలించిన. చాలా మంది మహిళలు కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్తారు, చాలా మంది మహిళలు లేబర్ వర్క్ చేయడానికి వేరే ప్రాంతాలకు వెళ్తారు, కిరాణం షాపులో పనిచేయడానికి వెళ్తారు, షాపింగ్ మాల్స్ లో పనిచేయడానికి వెళ్తారు. అదేవిధంగా మహిళా విద్యార్థినులు డబ్బు పెట్టి, బస్సు పాసులు పెట్టి, బస్సులకు కట్టి, ఆటోలకు కట్టి డబ్బులు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా విద్యార్థులు చదువుకునేటట్లు, పేద వర్గాలు తమ డబ్బులను మిగిలించుకునేటట్లు ఈరోజు 2,351 కోట్ల రూపాయలు ఇంతవరకు ఇవ్వడం జరిగింది. 500 గ్యాస్ సిలిండర్లో సుమారు 39,57,637 కుటుంబాలు
39,57,617 కుటుంబాలకు ఈరోజు సుమారు 723 కోట్లను ఈ యొక్క బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అదే కాకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కూడా 583.05 కోట్లకు మందికి 2,418 కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. గత ప్రభుత్వం మాట్లాడితే అల్లుడు వస్తే ఏడబెట్టుకుంటాడు, కోడి పిల్లలను ఏడబెట్టుకుంటారు, మేకలను ఏడగట్టేస్తారు, 2 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అని చెప్పేసి మాట్లాడినటువంటి గత ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందనే విషయం అందరికీ తెలుసు. అసలు వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ స్కీమ్కి 22-23 గత బడ్జెట్లో వాళ్ళు ఉన్నప్పుడు 1,703 కోట్లు కేటాయిస్తే ఈసారి 9,184 కోట్ల రూపాయలతో 4,50,000 ఇండ్లు ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ లో కట్టడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంద్రమ్మ ఇండ్ల ద్వారా పేద ప్రజల యొక్క కలను గత 10 సంవత్సరాల నుండి ఏ విధంగా అయితే వాళ్ళు నాకు పక్కా ఇల్లు కావాలనే ఆలోచనతో ఉన్నారో ఆ యొక్క ఆలోచనను వాళ్ళ కలలను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయబోతా ఉంది అని చెప్పేసి ఈ బడ్జెట్ నిరూపిస్తోంది. అసలు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయినటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత 8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో 35,118 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిన వారు తెచ్చినటువంటి అప్పుల వడ్డీలతో సహా మేము తెచ్చినటువంటి అప్పులను కలిపేసుకొని 42,892 కోట్ల రూపాయలను రీపేమెంట్ చేశాం. కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీని కడతా ఉన్నాం. అదేవిధంగా ఆ అప్పును తగ్గించుకోవడానికి రీపేమెంట్ కూడా చేస్తూ ఉన్నాము. ఆ రకంగా ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేటటువంటి లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎస్సీ సంక్షేమం చాలా ముఖ్యం. దళితుని ముఖ్యమంత్రి చేస్తామని మోసం చేసినటువంటి కేసీఆర్ ఈరోజు మేము దళితుని ఉప ముఖ్యమంత్రి చేస్తాం. ప్రధానమైనటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆయన అప్పచెప్పినాం. అదే కాకుండా ఈరోజు ఎస్సీ సంక్షేమం కోసం వెనుకబడినటువంటి దళిత వర్గాల కోసం 33,124 కోట్లను కేటాయించడం జరిగింది. ఎస్టీ సంక్షేమం కోసం 17,056 కోట్లను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అసలు తండాలను గ్రామ పంచాయతీలు చేసారు. ఒక్క తండాలో కూడా గ్రామ పంచాయతీ భవనం లేదు, మౌలిక సదుపాయాలు లేవు. పేరుకు గ్రామ పంచాయతీలను చేసేసి చేతులు దుప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలి, ఆ తాండాలను అభివృద్ధి చేయాలి, ఆ తాండాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి, వాటర్ ఫెసిలిటీస్ లేవు. చాలా రకరకాలైనటువంటి సమస్యలతో ఆ తాండాలు ఉన్నాయి. కాబట్టి తాండాలను కూడా ఊళ్ళను కూడా రక్షించే విధంగా వాటన్నింటినీ అభివృద్ధి చేసే విధంగా ఈరోజు 17,056 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వము గిరిజన సంక్షేమానికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మైనారిటీల సంక్షేమానికి వస్తే 3,003 కోట్ల రూపాయలు మైనారిటీ సంక్షేమానికి ఇవ్వడం జరిగింది. గతంలో మైనారిటీ సంక్షేమానికి ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళు గత ప్రభుత్వము మైనారిటీ సంక్షేమానికి 1,565 కోట్లు ఇస్తే అప్రాక్సిమేట్ గా డబ్బులు చేసి 3,003 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఈ 3,003 కోట్లను కూడా కంప్లీట్ గా ఖర్చు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి, వక్ఫ్ బోర్డు కి, ఉర్దూ అకాడమీ వాళ్లకు
నిన్ననే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ పద్దు కింద ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు, మీరు ట్రైనింగ్స్ కింద ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు, మీరు లోన్లకి ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు, ఆ పద్దులను ప్రభుత్వానికి పంపించండి. ఆ పద్దుల వారీగా వాటన్నిటినీ మనం ఒక్క రూపాయి కూడా మిగిలించకుండా మైనారిటీల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. ఆ విధంగా నాకు తెలిసి నిన్న రాత్రి 2-3 గంటల వరకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడి మొత్తం పద్దులను తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ రకంగా ఏ బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి ప్రతి పైసాను ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వము వాస్తవిక బడ్జెట్ అని అందుకే చెప్తున్నాం. ఎందుకంటే ఖాళీ బడ్జెట్ ప్రవేశపెట్టడము, 1000 కోట్లు చెప్పడము, ఖర్చులు వాస్తవికంగా 50% కూడా ఖర్చు చేయకపోవడం, మళ్ళీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ కావడం లాంటివి ఈ ప్రభుత్వంలో ఉండకుండా ఎక్కడ పెట్టినటువంటి బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు పెట్టేటటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ, రాజు ఆరోగ్యశ్రీ మీకు అందరికి తెలిసిన విషయమే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇంకా దాంతో పాటు 20% వారి యొక్క చాలా రోజులైనది ఆ ఎక్విప్మెంట్స్ ధరలు పెరిగిపోయినాయి, ఆ ట్రీట్మెంట్ ధరలు పెరిగిపోయినా కానీ చాలా రోజుల నుండి వాళ్ళ యొక్క రేట్లు పెంచలే. వాళ్ళ ధరలు పెంచకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ 20% ఆ యొక్క రేట్స్ ను కూడా రివైజ్ చేయడము, పెంచడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా త్వరలోనే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ ను కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి వారికి కావాల్సినటువంటి ఆరోగ్య సదుపాయాలను, సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేటటువంటి లక్ష్యంతో 16,410 కోట్లను ఇవ్వడము, దాంతో పాటు తెలంగాణలో ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అదే కాకుండా 500 కోట్ల రూపాయలను యూనివర్సిటీల అభివృద్ధిలో కేటాయించారు. అసలు ఈరోజు పరిస్థితులు యూనివర్సిటీలో చూస్తే టీచింగ్ స్టాఫ్ లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. కొన్ని యూనివర్సిటీల్లో అయితే మేము యూనివర్సిటీలు ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కొత్త యూనివర్సిటీలు ఇచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీలకు మళ్ళీ చూసినటువంటి పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు ఆ యూనివర్సిటీలను అభివృద్ధి పరిచే లక్ష్యంగా విద్యార్థులను, విద్యను అభివృద్ధి చేసే లక్ష్యంగా తెలంగాణలో ఉండేటటువంటి విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు మెరిసే విధంగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవడానికే 500 కోట్ల రూపాయలు యూనివర్సిటీల అభివృద్ధికి, అతిపెద్ద యూనివర్సిటీ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు, ఉస్మానియా యూనివర్సిటీకి, అదేవిధంగా మహిళా యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు, మిగిలిన యూనివర్సిటీలకు మిగిలినటువంటి డబ్బులను కేటాయించి ఆ యూనివర్సిటీలను అభివృద్ధి చేసేటటువంటి లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. అదే కాకుండా చాలా ఈ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గురుకులాలను ఏర్పాటు చేస్తారు. ఆ గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అసలు చిన్నప్పటి నుంచి పిల్లలను వాళ్ళ కులాల వారిగా, వాళ్ళ మతాల వారిగా విడగొట్టేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఆ రకంగా మలిస్తే రాబోయేటటువంటి భవిష్యత్తు తెలంగాణ చాలా కష్టమవుతుందనే ఆలోచనతోని కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు లేకుండా అందరూ కలిసి ఉండే విద్యా విధానం కావాలనే ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కనీసము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న హాస్టల్స్ అన్ని ఒకే దగ్గర, సుమారు ఒక 20 ఎకరాల స్థలంలో అన్ని ఒకే దగ్గర చేర్చి సమీకృతంగా అందరూ కలిసి ఉండేటటువంటి విధంగా చేయాలనేటటువంటి లక్ష్యంతోనే ఆ రకంగా తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరము స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇరిగేషన్ కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మన మహబూబ్ నగర్కి సంబంధించి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి 1285 కోట్ల రూపాయలను పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి ఇవ్వడం, దాంతో పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి 715 కోట్లు, భీమా సంబంధించినటువంటి కాలువలను
ఆ యొక్క లీకేజీలను పూడ్చి ఆ తర్వాత దాన్ని ఆధునీకరించడానికి 83.44 కోట్లు, సంగంబండకు 187.97 కోట్లు, నెట్టెంపాడుకు 411.74 కోట్ల రూపాయలు. ఈ రకంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కూడా మహర్దశ వచ్చేటట్లు మహబూబ్ నగర్ కు సంబంధించి పాలమూరుకు సంబంధించి మన జిల్లాకు సంబంధించినటువంటి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇంత అద్భుతమైనటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల యొక్క మనసులను చూరగొన్నందుకు ఆయన యొక్క రేవంత్ రెడ్డి గారికి మా అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన कृतज्ञतालु धन्यवादालु शुभाकांक्षलु తెలియజేస్తున్నాను। हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।